Okay, Andy. Good morning, everyone. I hope everyone is fine and preparing well. And welcome to Prabhakar's Arithmetic and Reasoning, Andy. మీకు ఆల్రెడీ చెప్పాను ఎస్ఎస్సి సిజిఎల్ 2026 నోటిఫికేషన్ పడింది అండ్ నోటిఫికేషన్ అప్లికేషన్ టైం కూడా అయిపోయిందండి. ఓకే, ఆగస్ట్లో ఎగ్జామ్ ఉండొచ్చు. సో ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ 2026కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పి 2025 పేపర్స్ అన్ని సాల్వ్ చేయడం జరుగుతుందండి. నియర్లీ ఒక 47 పేపర్స్ ఉన్నాయి. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి ఇది ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఈ 47 పేపర్స్ని సాల్వ్ చేసి మీకు డైలీ ఒక పేపర్ని అందించడం జరుగుతుంది. ఆల్రెడీ సిజిఎల్ 2025 ఫస్ట్ పేపర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు దాని నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ పేపర్ నుంచి స్టార్ట్ చేయండి అండి. ఈరోజు సెకండ్ పేపర్ని మనం నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, వై వాల్యూ ఇచ్చాడు, రెండిట్లో ఏది పెద్దది అని అడుగుతున్నాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి మనకి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ √5 ఇచ్చాడు. వై ఈజ్ ఈక్వల్ టు √8 ప్లస్ √2 ఇచ్చాడు. మనకి ఎక్స్ వై కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది వై కంటే పెద్దదైతే ఎక్స్ స్క్వేర్ కూడా వై స్క్వేర్ కంటే పెద్దది అవుతుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 తీసుకున్నాం, వై ఈజ్ ఈక్వల్ 4 తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ 5 స్క్వేర్ అవుతుంది, వై స్క్వేర్ 4 స్క్వేర్ అవుతుంది. అంటే 25 అనేది 16 కంటే ఎక్కువే కదా, అర్థమైందండి. సో ఎక్స్ స్క్వేర్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ అంటే √3 ప్లస్ √5 హోల్ స్క్వేర్, అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ √15 అవుతుంది. అంటే 8 ప్లస్ 2√15 అవుతుంది. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? √8 ప్లస్ √2 హోల్ స్క్వేర్, అంటే ఏ స్క్వేర్ 8 ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ √16 అవుతుంది. అంటే ఏమవుతుంది? 10 ప్లస్ 2√16 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? ఇదేమో 8 ప్లస్ 2√15, ఇదేమో 10 ప్లస్ 2√16. సో 8తో పోల్చితే 10 పెద్దదే కదండి. 2√15తో పోల్చినా 2√16 పెద్దదే. సో 8తో పోలిస్తే 10 పెద్దది, 2√15తో పోలిస్తే 2√16 పెద్దది. మొత్తం మీద ఎక్స్ స్క్వేర్ కంటే వై స్క్వేర్ అనేది పెద్దది, అంటే ఎక్స్ స్క్వేర్ అనేది చిన్నది. ఈ విధంగా ఏమని చెప్పొచ్చు? ఎక్స్ స్క్వేర్ చిన్నది కాబట్టి ఆటోమేటిక్గా ఎక్స్ కూడా చిన్నదే అవుతుంది. అర్థమైందండి? ఎక్స్ స్క్వేర్ అనేది వై స్క్వేర్ కంటే చిన్నది కాబట్టి ఎక్స్ కూడా వై కంటే చిన్నది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ అండి. చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందే ఎస్ఎస్సి సిజిఎల్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే హార్డ్గా ఉన్న క్వశ్చన్స్ని సెకండ్ రౌండ్లో చూసుకోవాలి. మొత్తం 25 క్వశ్చన్స్ ఉంటే అందులో ఎన్ని హార్డ్గా ఉన్నా వాటిని సెకండ్ రౌండ్కి, లేదా లెంతీగా ఉన్నా కానీ వాటికి టైం టేకింగ్ కాబట్టి 1 మినిటో 2 మినిటో పట్టే క్వశ్చన్స్ని సెకండ్ రౌండ్లో చేసుకోండి. ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఉన్న వాటిని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటూ పోవాలి. వీటి కోసమే మనం 2-3 మినిట్స్ టైం వేస్ట్ చేస్తే అవి చేసేటప్పుడు, ఈజీ క్వశ్చన్స్ చేసేటప్పుడు మనకు కంగారు పడిపోతాం. సో ఫస్ట్ పేపర్లో కూడా మీకు అంతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈజీ క్వశ్చన్స్ అన్ని స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, హార్డ్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు కూడా అంతే అండి. లెంత్ కనపడితే వెంటనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి, టైం వేస్ట్ చేయకోకుండా. దీన్ని నేను సెకండ్ రౌండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చేసేయచ్చు, కానీ కొంచెం టైం టేకింగ్ పడుతుందండి, అంతే, అంతకంటే ఏం లేదు. ఈ క్వశ్చన్ చూడండి. సో జస్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేయడం అండి. 2 4s are 8, 8 ప్లస్ 1 అంటే దీని వాల్యూ 9/2 గుర్తుపెట్టుకోండి. సో ఇది పైకి వెళ్తే ఏమవుతుందండి? 1/, ఉంది కాబట్టి ఈ 1/, అంటే ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? 3 ప్లస్ 2/9 అవుతుంది. 9 3s are 27, 27 ప్లస్ 2 అంటే 29. అంటే ఈ మొత్తం వాల్యూ కలిపి 29/9. మళ్ళీ ఇక్కడ 1/, ఉంది కాబట్టి రివర్స్ అవుతుంది, 9/29 అవుతుంది. అంటే 2 ప్లస్ 9/29. 29 ఇంటూ 2 అంటే 58, 58కి 9 యాడ్ చేస్తే
67 ఎంత అవుతుందండి? 67/29 అవుతుంది. అర్థమైందా? చాలా ఈజీగా వచ్చినండి. ఫస్ట్ ఈ పార్ట్ చేసుకున్నాం. ఓకే, దీని వాల్యూ 9/2 వచ్చింది. 1/9/2 అంటే 2/9 అనుకున్నాం. నెక్స్ట్ ఈ పార్ట్ చేసాం. ఈ పార్ట్ చేస్తే 29/9 వచ్చింది. 1/29 అంటే 9/29. 29 × 2 58. 58కి 9 యాడ్ చేస్తే 67/29 అండి. ఓకే, చిన్న సింపుల్ పార్ట్నర్షిప్ అండి. ఎంత అమౌంట్స్ పెట్టారు? ఏ బి 40,000, బి ఏమో 60,000. ఇది కొట్టేసుకోవచ్చు పార్ట్నర్షిప్ని. 2:3 అంటే ఏ రేషియోలో పెట్టారు? 2:3 రేషియోలో పెట్టారు కాబట్టి లాభాలను కూడా 2:3 రేషియోలోనే షేర్ చేసుకోవాలి. సో ఏ యొక్క వాటా ఎంత అన్నాడు? ఏ యొక్క వాటా ఎంత? 2 బై టోటల్ ఎంత? 5 ఇంటూ 50,000 ఎంత వస్తుందండి? ఇది 10,000 వస్తుంది. 2 × 10,000 అంటే 20,000. ఈజీగా వచ్చింది. దీనికి ఎంత? మీరు జస్ట్ 10 seconds టైం పడుతుంది అంతే. ఇట్లా కూడా చేసేయచ్చు. మీరు డైరెక్ట్గా ఇక్కడే క్యాన్సిల్ చేసేయచ్చు. పేపర్ మీద ఎంత రాయకోకుండా ఈ జీరోస్ క్యాన్సిల్. 2 వస్తుంది, 3 వస్తుంది. 2:3 రేషియో అంటే 2/5 ఏ వాటా అడిగాడు కాబట్టి. బి వాటా అడిగి ఉంటే 3/5 ఇంటూ టోటల్ ఎంత? 50,000 కాబట్టి 20,000 ఏకి వస్తుంది, బీకేమో 30,000 వస్తుంది. చూడండి, ఇంట్రెస్టింగ్ వచ్చింది. ఏకి బికి ఇన్వెస్ట్మెంట్స్ ఏ రేషియోలో చేశారటండి? ఏ బి 3:5 రేషియోలో చేశారు కాబట్టి ప్రాఫిట్ కూడా అదే రేషియోలో షేర్ చేసుకోవాలి. లాభాన్ని కూడా. వాళ్ళకి వచ్చిన లాభం ఎంత? 64,000 రూపాయలు లాభం వచ్చింది. కానీ ఏ అనేవాడు వర్కింగ్ పార్ట్నర్ కింద ఉన్నాడు. అంటే పెట్టుబడి ఇద్దరు పెట్టారు, కానీ పని చేసింది మాత్రం ఏ ఒక్కడే. అప్పుడు వాళ్ళు ముందే మాట్లాడుకున్నారు, వర్కింగ్ పార్ట్నర్కి ఉన్నందుకు 10% ప్రాఫిట్ ఇచ్చేయాలరా అని మాట్లాడుకున్నారు. సో అందులో 10% అంటే ఎంత? 6,400 రూపాయలు. సో మిగతా అమౌంట్ ఏమవుతుంది? 10 నుంచి 4 పోతే 6, 57,600 రూపీస్ రిమైనింగ్ అమౌంట్ అవుతుంది. ఈ 57,600 రూపీస్ మాత్రమే వీళ్ళు షేర్ చేసుకోవాలి. ముందు ఏదైతే వర్కింగ్ పార్ట్నర్ అనుకున్నారో వాడికి ఆ జీతం ఇచ్చేయాల్సిందే. 10% అనుకున్నాడు కాబట్టి 6,400 రూపాయలు. సో ఏకి వచ్చే వాటా ఎంత? 3 టోటల్ ఎంత? 8 ఇంటూ 57,600. 8 7 = 56, 1 మిగులుతుంది 16, 8 2 = సో ఎంత వస్తుందని? 3 7 = 21. 21,600 ఏకి షేర్ వస్తుంది లాభంలో. కానీ మళ్ళీ వర్కింగ్ పార్ట్నర్ ఉన్నందుకు 6,400 రూపాయలు ఉన్నాయి కదా. 0 0 6 4 10 8 అంతది 28,000 రూపాయలు వచ్చేస్తుంది. ఎవరికి వచ్చేస్తుంది 28,000 రూపాయలు? ఏకి వచ్చేస్తుంది. మిగిలిన అమౌంట్ బికి వస్తుంది. ఓకే, చూడండి, మొత్తం 75 మంది ఎంప్లాయీస్ ఉంటే అందులో సగటు నెలవారీ అమ్మకాలు 1.8 lakhs. 75కి ఎంత? 1.8 lakhs. ఒకవేళ 30 మంది ఉద్యోగులకి 1.2 lakhs ఇస్తే రిమైనింగ్ వాళ్ళు ఎంత అన్నాడు? రిమైనింగ్ ఎంత? 45. వాళ్ళకి ఎంతో తెలియదు, ఎక్స్ అనుకుంది. క్యాన్సిల్ చేద్దాం. 15 2, 15 3, 15 5 అన్ని 15 ఎక్కడలో క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి క్యాన్సిల్ చేశాను. ఈజీగా చేసుకుందామని టోటల్ 2 × 1.2 అంటే 2.4 ప్లస్ 3 × x అంటే 3x, 5 × 1.8 18 90 పాయింట్ ఉంది కాబట్టి 9 అంటే 9.0 అనుకోండి. ఈ ప్లస్ యువతలకి వెళ్తే మైనస్ అవుతుంది. 3x = 9.0 మైనస్ 2.4 ఎంత వస్తుందండి? 9లోంచి 2.4 పోతే 6.6 వస్తుంది. x = 6.6/3. సో ఎంత అండి? 2.2 lakhs. అదేనా? ఎక్స్ ఎంత? 2.2 lakhs. చాలా సింపుల్గా చేసేయచ్చు మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళే చూస్తారు కాబట్టి మ్యాక్సిమం మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నానండి. లేదా బేసిక్ నుంచి వెళ్ళాలంటే బేసిక్ నుంచి కూడా వెళ్ళొచ్చు. మీరు బేసిక్ నుంచి వెళ్ళాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి, ప్రభాకర్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ యాప్. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ అన్ని బేసిక్ నుంచి మీకు ఉంటాయండి. ప్రతి టాపిక్ని నేను బేసిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని కూడా సెకండ్ రౌండ్లో చూద్దాం మనం. ఇది కూడా సెకండ్ రౌండ్లోనే చూద్దాం.
లెంత్ ఉన్న క్వశ్చన్స్ మనం సెకండ్ రౌండ్ లో చూసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ చాలా క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేయడానికి చూద్దాం ఫస్ట్. ఇది చూడండి, ఇది కూడా ఈజీ క్వశ్చనే కానీ దీన్ని సెకండ్ రౌండ్ లోనే చూద్దాం అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే ఇక్కడ అడిగింది సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూసారా ఇప్పటి వరకు వరుసగా మనం 3 క్వశ్చన్స్ స్కిప్ చేసుకుంటూ వచ్చాం. అదే 3 క్వశ్చన్స్ కి మనం టైం పెడితే ఒక్కో క్వశ్చన్ కి 2 minutes పట్టినా 3 రోజులు 6 నిమిషాలు ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. సో మీరు మిగతా క్వశ్చన్స్ చేయాలి అంటే కంగారు పడిపోతారు, కాబట్టి ముందు ఈజీ క్వశ్చన్స్ చేసుకుంటూ వద్దామండి. వాడు పేపర్ మొత్తం మీద హార్డ్ క్వశ్చన్స్ ఇవ్వడు. 25 క్వశ్చన్స్ ఉంటే ఒక 5-6 మాత్రమే హార్డ్ ఇస్తాడు, మిగతా ఈజీ టు మీడియం ఉంటాయి. వాటిని కవర్ చేసుకుందాం ఫస్ట్. మీరు ఎగ్జామ్ లో కూడా ఇదే అప్రోచ్ ఫాలో అవ్వాలండి. దీనికోసం మీరు హార్డ్ క్వశ్చన్ చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ తప్ప ఇంకో పని లేదు. ఓకే, దీన్ని కూడా ఇది చూడండి. ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఏ స్కూల్. ఎంతమంది ఉన్నారట బాయ్స్ టు గర్ల్స్? 7:5 ఉన్నారట క్లాస్ లో, బాయ్స్ ఈస్ టు గర్ల్స్. రేషియో అండ్ ప్రపోర్షన్స్ అన్ని ఈజీగా ఉంటాయండి. ద న్యూ రేషియో ఇప్పుడు ఎంతమంది యాడ్ అయ్యారట క్లాస్ లో? 20 మంది యాడ్ అయ్యారట. 20 ఎంతమంది యాడ్? 20 గర్ల్స్ యాడ్ అయ్యారు. 20 గర్ల్స్ యాడ్ అయితే న్యూ రేషియో బికమ్స్ 7:6. చాలా సింపుల్ అండి. బాయ్స్ అనేది సేమే ఉన్నారు, ఒకవేళ సేమ్ లేకపోతే మనం సేమ్ చేసుకోవాలి. ఎందుకు అంటే బాయ్స్ సేమ్ యాడ్ కాలేదు క్లాస్ లో, గర్ల్సే యాడ్ అయ్యారు. ఎంతమంది యాడ్ అయ్యారట? 20 గర్ల్స్ యాడ్ కావడం వల్ల 7:6 అయింది. సో ఎంత యాడ్ అయిందండి? 1 యూనిట్ యాడ్ అయింది. 1 యూనిట్ యాడ్ అయింది. అంటే 1 20కి సమానం అయితే క్లాస్ లో స్టూడెంట్స్ ఎంతమంది ఇనీషియల్ గా? 7 + 5 ఎంతమంది క్లాస్ లో? 12 మంది. 1 20కి అయితే 12 ఎంత అవుతుందండి? 20 × 12 అంటే ఎంత? 240 మంది. చాలా సింపుల్ క్వశ్చన్ చూసారా. ఒకవేళ బాయ్స్ రేషియో కూడా మారితే బాయ్స్ ని సమానం చేసుకోవాల్సి వచ్చేది. ఎందుకు? యాడ్ అయింది గర్ల్సే, బాయ్స్ యాడ్ కాలేదు. సేమ్ ఈ టాపిక్ కూడా రేషియో అండ్ ప్రపోర్షన్స్ మీకు చాలా చక్కగా వివరించానండి యాప్ లో. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని క్లాసెస్ దొరుకుతాయి, ఫస్ట్ నుంచి దొరుకుతాయి. ఓకే, చూడండి టైమ్ అండ్ వర్క్. ఎప్పుడని చెప్పాను మీకు, టైమ్ అండ్ వర్క్ లో టైం ఇచ్చేస్తే వెంటనే మీరు యూనిట్స్ కి ఎల్సిఎం తీసుకోవాలి. వాటి ఎల్సిఎం తీసుకొని వర్క్ ని ఇన్ని యూనిట్స్ ఉన్నాయని అనుకోవాలి మీరు. ఏ బి సి. ఏ ఎన్ని డేస్ లో చేస్తాడు? 30 days లో. బి 45 days లో. సి 90 days లో. 30కి 45కి 90 ఎల్సిఎం ఎంత అంటే 90. ఎలా చెప్పారు సార్ అంటే ఆల్రెడీ చెప్పాను షార్ట్ కట్ లో. పెద్ద నెంబర్ తీసుకోవాలి 90. 91 జార్ 90. అన్నిట్లో పోతుందా అంటే 33 40 45 రోజులు 90 90 పోతుంది. అది పోని పక్షంలో నెక్స్ట్ 90 రోజులు చూసుకోవాలి, అది కూడా పోని పక్షంలో 93 అలా చూసుకుంటూ పోవాలి. అర్థమైందా? 90 అంటే ఏ 1 డే చేసే వర్క్ ఎంత? 30 × 3 3 యూనిట్స్. బి 1 డే చేసే వర్క్ 2 యూనిట్స్. సి 1 డే చేసే వర్క్ 1 యూనిట్. 33 జార్ 90, 45 2 జార్ 90, 91 జార్ 90. ఏ ఒక్క రోజులో చేసే వర్క్ 3 యూనిట్స్. బి ఒక్క రోజులో చేసే వర్క్ 2 యూనిట్స్. సి ఒక్క రోజులో చేసే వర్క్ 1 యూనిట్. అయితే ఏ ప్రతిరోజు పని చేస్తుండగా బి మరియు సిలు ప్రతి 5వ రోజుకి ఏతో చేరతారు. అర్థమైందా? సో ఫస్ట్ 4 రోజులు ఎవరు చేస్తారండి? ఫస్ట్ 4 days ఏనే చేస్తాడు. అంటే ఎంత వర్క్ అయిపోతుంది? 4 × 3 12 యూనిట్స్ వర్క్ అయిపోతుంది. 5th డే రోజు ఏకి ఎవరు యాడ్ అవుతారు? బీసీ కూడా యాడ్ అవుతారు. అంటే 3 + 2 + 1. 5th డే రోజు ముగ్గురు ఉంటారు కాబట్టి 5th డే రోజు 6 యూనిట్స్ వర్క్ అయిపోతుంది. ఇది రొటీన్ జరిగేది. అంటే మొత్తం మీద 5 days కి జరిగే వర్క్ ఎంత అంటే 18 యూనిట్స్. అర్థమైందా? 5 days కి ఎంత వర్క్ జరుగుతుంది? 18 యూనిట్స్. మనకు కావాల్సింది ఎన్ని వర్క్స్? 90 యూనిట్స్ వర్క్ కావాలి. అర్థమైందా? 5 days కి ఎంత వర్క్ అవుతుంది? 18 యూనిట్స్. అంటే 18 5 జార్ ఎంత? 90 కదా. అంటే 5 × 5 25 days పడుతుంది. అర్థమైందా? 18 యూనిట్స్ చేయడానికి పట్టే వర్క్ 18 యూనిట్స్ వర్క్ కావడానికి 5 days పడుతుంది. అలాంటప్పుడు 90 యూనిట్స్కి ఎన్ని డేస్ పడుతుంది అంటే వేసుకోవడమే. 90 × 5/18. 18 1 జార్ 18 5 జార్ 5 5 జార్ అంత 25 days. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఓకే, చూడండి. ఏమైందట? ఒక 100 లీటర్స్ సొల్యూషన్ ఉందట. 100 లీటర్స్ సొల్యూషన్.
అందులో యాసిడ్కి వాటర్కి ఉన్న రేషియో ఎంత అంటే 3:2 అండి. కానీ దాంట్లో నుంచి ఒక సమ్ క్వాంటిటీ ఆఫ్ సొల్యూషన్ని తీసేసారు, అంటే -x తీసేసారు. గుర్తుపెట్టుకోండి, ఎంత క్వాంటిటీని తీసేసినా మళ్ళీ చివరికి ఆ రేషియోలోనే ఉంటుందండి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ 100 లీటర్లో 3:2 ఉందన్నాడు. యాసిడ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. దాంట్లో నుంచి కొంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ని తీసేశారు. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది, అందులో నుంచి వాటర్ ఏ రేషియోలో ఉందో అదే రేషియోలో బయటకు వెళ్తుంది, యాసిడ్ ఏ రేషియోలో ఉందో అదే రేషియోలోనే బయటకు వెళ్తుంది. అర్థమైందా? ఎందుకు అంటే ఓన్లీ యాసిడ్ని మట్టికి బయటకు తీయట్లేదు, వాటర్ని మట్టికి బయటకు తీయట్లేదు, ఆ సొల్యూషన్ బయటకు తీశారు. సో ఎంత క్వాంటిటీ ఉందో చివరికి అదే రేషియోలో ఉంటాయి. క్వాంటిటీ తగ్గుతుంది కానీ రేషియో మాత్రం మారదండి. అర్థమైందా? తర్వాత ఏం చేశారు, అండ్ రిప్లేస్డ్ విత్ ప్యూర్ యాసిడ్, ఓన్లీ యాసిడ్ యాడ్ చేశారట. అర్థమైందా? ఎంత తీశారో అంతే యాసిడ్ని యాడ్ చేశారు. యాడ్ చేయడం వల్ల ఎంత రేషియోకి వచ్చిందట? 7:3 రేషియోలోకి వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటండి, ఓన్లీ యాసిడ్ యాడ్ చేశారంటే యాసిడ్ పెరుగుతుంది కానీ వాటర్ క్వాంటిటీ అయితే పెరగదు కదా. అర్థమైందా? సో వాటర్ క్వాంటిటీని ఈక్వల్ చేసుకోవాలి. దీన్నేమో 3తో మల్టిప్లై చేసుకుందాం, దీన్నేమో 2తో మల్టిప్లై చేసుకుందాం. చేసుకుంటే ఇదేమవుతుంది, 3 3 జార్ 9, 2 3 జార్ 6, ఇక్కడ 7 2 జార్ 14, 3 2 జార్ 6. ఓకే, ఇది 9:6 కాస్త 14:6 అయింది. అంటే మొత్తం మీద ఎన్ని యూనిట్స్ యాడ్ చేశారు? అది 5 యూనిట్స్ యాడ్ చేశారు. ఓకే, మొత్తం ఇక్కడ టోటల్ యూనిట్స్ ఏంటండి, 14 + 6 అంటే 20 యూనిట్స్. 20 యూనిట్స్ క్వాంటిటీ ఎంత? 100 లీటర్స్. 20 యూనిట్స్ 100 లీటర్స్కి అయితే 5 యూనిట్ ఎంత? ఇదంత ఒకటి 5 లీటర్స్. ఒకటి 5 లీటర్స్ అన్నట్టు. సో 5 × 5 అంటే ఏమవుతుంది? 25 లీటర్స్. ఓకే, ఇది కూడా మనకి మిక్చర్ ఎలిగేషన్స్లో రేషియో అండ్ ప్రపోర్షన్స్లోనే వస్తుందండి మనకి. ఓకే, చాలా ఈజీ టాపిక్. సో ఫస్ట్ ఏంటి, 3:2 రేషియోలో ఉన్నారు కాబట్టి దాంట్లో నుంచి యాసిడ్ తీసారా వాటర్ తీసారా అని వాడు చెప్పలేదు. ఆ సొల్యూషన్ నుంచి కొంత తీసాడు అన్నాడు కాబట్టి మళ్ళీ 3:2 రేషియోలోనే ఉంటుంది. కానీ ఈసారి క్లియర్గా చెప్పాడు, ఏం యాడ్ చేసామన్నాడు వాడు, యాసిడే యాడ్ చేశారన్నారు. వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి ఈ క్వాంటిటీ సేమ్ రావాలి మనకి. అదే వాటర్ అనేది సేమ్ ఉండాలి కాబట్టి దీన్ని 3తో మల్టిప్లై చేసుకున్నా, దీన్ని 2తో మల్టిప్లై చేసుకున్నా, 9:6 అయింది, 14:6 అయింది. అంటే ఎన్ని యూనిట్స్ కలిపారు మనకి? 5 యూనిట్స్ అనేది యాడ్ చేశారు. ఇది టోటల్ ఎంత? 20 యూనిట్స్. 20 యూనిట్స్ అనేది 100 లీటర్స్ అయితే 5 యూనిట్స్ ఎంత? 25 లీటర్స్ యాడ్ చేశారు. ఓకే, చాలా సింపుల్ అండి. ఎఫిషియన్సీస్ రేషియో ఎంత? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. నీకు ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే టైం తక్కువ ఉంటుంది, తక్కువ తీసుకుంటావు. నువ్వు వర్క్ బాగా చేస్తున్నావు అబ్బా, సో టైం తక్కువ తీసుకుంటావు. నీ ఎఫిషియన్సీ తక్కువ అయితే టైం ఎక్కువ తీసుకుంటావు. సో ఎఫిషియన్సీ రేషియో ఎందులో ఉంది? 5:2 రేషియోలో ఉంది కాబట్టి టైం వచ్చి 2:5 రేషియోలో ఉంటుంది. ఇది పి. ఎఫిషియన్సీ ఏ రేషియోలో ఉంది? 5:2 కాబట్టి టైం వచ్చి 2:5 రేషియోలో ఉంటుంది. సో పీకి ఎన్ని రోజులు పట్టింది? 12 రోజులు పట్టింది. అంటే 2 అంటే ఎంత? × 6 అవుతుంది. సో క్యూకి ఎంత పడుతుంది అన్నాడు, 6. ఎంత పడుతుంది? 30 days. చాలా సింపుల్ క్వశ్చన్. ఎఫిషియన్సీకి టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. సో ఎఫిషియన్సీ అనేది 5:2 అయితే టైం ఎన్ని రోజులు పడుతుంది? 2:5 రేషియోలో పడుతుంది. సో పీకి ఎన్ని రోజులు పడుతుందని చెప్పాడు? 12 రోజులు పడుతుంది అన్నాడు. 2 × 6 12 కాబట్టి 5 × 6 ఎంత? 30. ఓకే, చాలా సింపుల్ అండి ఇది. ఒక కారు వృత్తాకార ట్రాక్ పై పాయింట్ P నుండి ప్రారంభమవుతుంది మరియు ఒక SUV పాయింట్ Q నుండి ప్రారంభమవుతుంది. ఇది చలన దిశలో P కంటే 600 మీటర్ల ముందుంది. ఓకే, అంటే కారుకి SUVకి డిస్టెన్స్ ఎంత? 600 మీటర్స్ ఉందట. ఓకే, అయితే వాడు ఏమన్నాడు, కారు వేగం సెకండ్కి 15 మీటర్లు. దీని వేగం ఎంత? 15 మీటర్/సెకండ్. దీని వేగం 10 మీటర్/సెకండ్. రెండు ఒకే దిశలో వెళ్తున్నాయి. మనకి ఇదేంటంటే దగ్గరగా పోలీస్ దొంగ టైప్ అండి. దొంగ అనేవాడు కొంచెం ముందు ఉన్నాడు, 600 మీటర్ ముందులో ఉన్నాడు. పోలీస్ అనేవాడు వెనకాల ఉన్నాడు. ఒకే దిశలో వెళ్తున్నాడు కాబట్టి సాపేక్ష వేగం ఏమవుతుందండి? డిఫరెన్స్ చేసుకోవాలి.
15 మైనస్ 10 అంటే ఎంత 5 మీటర్ పర్ సెకండ్. ఎంత అండి 5 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఈ 600 మీటర్స్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది మనకి? ఎంత టైం పడుతుంది? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 600 మీటర్స్ బై 5 మీటర్ పర్ సెకండ్ అంటే ఎంత పడుతుందండి? 120 సెకండ్స్ పడుతుంది. కానీ అడిగింది టైం కాదు, దాంట్లో ఆ టైం కల్లా కారు ఎంత దూరం ప్రయాణించింది అన్నాడు. ఎంత దూరం ప్రయాణించింది అన్నాడు అండి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? కార్ స్పీడ్ 15. ఓకే, ఎన్ని సెకండ్స్ అండి? 120 సెకండ్స్. ఓకే, 0 పక్కన పెట్టండి. 15 12 ఎంత అంటే 180 మీటర్స్. అర్థమైందా? ఇది చూడండి, రెండు ఒకే దిశలో వెళ్తున్నాయి కాబట్టి స్పీడ్ ఎంత అవుతుంది? 5 మీటర్స్. అంటే దీనికంటే కారు ఒక 5 మీటర్ పర్ సెకండ్ అనేది ఎక్కువ ఉంది. అర్థమైందా? అలాంటి ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి? 600 మీటర్స్ డిస్టెన్స్ కవర్ చేయాలి. సో అలాంటప్పుడు ఎంత టైం పడుతుంది? 120 సెకండ్స్ పడుతుంది. కానీ వాడు అడిగింది ఎంత టైం పడుతుందా అంటే దీని దగ్గరికి వెళ్ళాలి అంటే ఎంత టైం పడుతుందా లేదు. అప్పటి వరకు కారు ఎంత దూరం ట్రావెల్ చేసింది అన్నాడు. సో ఎంత డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఏమో 15, టైం ఏమో 120. అర్థమైందా? సో ఎంత దూరం ట్రావెల్ చేసిందండి? 1800 మీటర్స్ ట్రావెల్ చేసింది. సుమారుగా అన్నాడండి, మనం కూడా సుమారుగానే చూద్దాం. ఒక సర్క్యులర్ పార్క్ ఉందట. ఇది సర్క్యులర్ పార్క్ అనుకుందాం. దాని రేడియస్ ఎంతట? 14 మీటర్లట. దాని చుట్టూ 1.5 మీటర్ల వెడల్పున్న మార్గాన్ని నిర్మించారట. ఇది దాని చుట్టూ ఉన్న దీని డిస్టెన్స్ ఎంత అంటే ఇది మటుకి ఓన్లీ 1.5 మీటర్స్. ఇది మటుకే. అయినా ఈ మార్గం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. సో దీని అవుటర్ సర్కిల్ ఏరియా మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా చూస్తే ఈ మధ్యలోదే వచ్చేది. వాడు అడిగింది ఈ మధ్యలో దీన్ని ఎంత అని అడిగాడు. ఈ మార్గం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడు. ఈ టోటల్ అవుటర్ సర్కిల్ యొక్క వైశాల్యం కనుక్కుంటాను, అంటే బాహ్య వృత్తం యొక్క వైశాల్యం కనుక్కుంటాను, అంతర్వృత్తం యొక్క వైశాల్యం కనుక్కుంటాను. సో ఈ బాహ్య వృత్తం వైశాల్యంలో నుంచి అంతర్వృత్త వైశాల్యం తీసేస్తే వచ్చేదే కదా ఈ మధ్యలో మార్గం యొక్క వైశాల్యం. ఓకే, సో బయట దాని యొక్క ఎంత ఉంటుందండి? ఇది 14 + 1.5 అంటే 15.5 మీటర్స్ ఉంటుంది. అంటే బాహ్య వృత్తం రేడియస్ r అనుకున్నాం, దీనిదేమో స్మాల్ r అనుకున్నాం. అంటే πr² మైనస్ πr². π అంటే 22/7 కామన్ తీస్తే r² మైనస్ r². పెద్దదాని వైశాల్యం ఎంత? 15.5 హోల్ స్క్వేర్ మైనస్ 14 హోల్ స్క్వేర్. ఓకే, చూడండి 22/7 ఇంటూ 150. 17 పాయింట్ తర్వాత పెట్టుకుందాం. 155 ఇంటూ 155 అని దీని మీనింగ్. దీనికి వచ్చిన షార్ట్ కట్ ఉంటుందండి. చివరిలో ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇంటూ 25 ఇస్తే సింపుల్. ఈ 2 ఉంది, 2 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ అంతా 3. ఆ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే చాలు. 2 3 మల్టిప్లై చేసుకొని 25 వేసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ 35 ఉంటే 35 ఉంది, 3 తర్వాత నెంబర్ అంతా 3 4 12. 25 వేసుకుంటే చాలు. 45 ఇంటూ 45, 4 తర్వాత నెంబర్ అంటే 5, 4 5 20. ఇది కూడా సేమ్. 15 ఉంది ఇక్కడ, 15 తర్వాత నెంబర్ ఎంత అంటే 16. 15 16 ఎంత అంటే 240. 5 5 ఎంత 25. 2 నెంబర్స్ తర్వాత పాయింట్ వస్తుంది. ఇక్కడ ఒక నెంబర్ తర్వాత ఉంది కాబట్టి స్క్వేర్ లో 2 నెంబర్ తర్వాత వస్తుంది. అంటే 240.25 మైనస్ 14 స్క్వేర్ అంటే 196. అర్థమైందా? 22/7 ఇంటూ ఇక్కడ ఒక 4 మిగులుతుంది, 44.25. ఎంత అండి? 44.25. 7తో క్యాలిక్యులేట్ చేద్దాం. 7 6 42, 2 మిగులుతుంది. 22, 7 3 21, 1 మిగులుతుంది. 15, 7 2 14. అక్కడ వరకు ఉంచండి అంతే. 22 ఇంటూ 6.32 ఇక్కడ చేద్దాం. 6.32 అంటే 632 తీసుకోండి. 22 22 2 44, 23 22 3 66, 4 యాడ్ చేస్తే 70, 22 6 132, 7 అంటే 139. 139.04 అంటే అప్రాక్సిమేట్లీ ఎంత? 139. క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉందండి అంతే. ఇక్కడ డిజిటల్ సమ్ కూడా వాడలేమండి, ఎందుకంటే సుమారుగా అన్న దగ్గర మనం డిజిటల్ సమ్ వాడలేం. ఓకే, సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాడండి చివరిలోని. 5π/4 ని రేడియన్స్ లో ఎంత అన్నాడు. అప్పుడు పై వాల్యూ ఎంత అవుతుందంటే రేడియన్స్ లోకి మారిస్తే 180. గుర్తుపెట్టుకోండి, పై వాల్యూ ఎంత అంటే 180 రేడియన్స్.
పై వాల్యూ ఎంత అన్నాం 180 రేడియన్స్. ఓకే 40 4 1 జార్ ఇది 45 టైమ్స్ పోతుంది. 5 × 45 అంటే 225 డిగ్రీస్. అదేనా రేడియన్స్. ఓకే 5 ప్లేస్లో ఏం పెట్టుకోవాలంటే 180 డిగ్రీస్ పెట్టుకోవాలి మనం. ఓకే అంటే పై రేడియన్స్. ఒక నిమిషం పై రేడియన్స్ అంటే 180 డిగ్రీస్. పై రేడియన్స్ అంటే ఎంత 180 డిగ్రీస్. పై రేడియన్స్ అంటే ఎంత 180 డిగ్రీస్. y ఈజ్ ఈక్వల్ టు -x+4 అట. ఇది ఏ పాయింట్ గుండా పోతుంది అన్నాడు. ఈ -x ఎదురుకు వస్తే +x. x+y ఈజ్ ఈక్వల్ టు 4. ఏ వాల్యూస్ పెడితే అయిపోద్ది 2 + 2 4 కదా. ఇది ఒక్క పాయింట్ సాటిస్ఫై అవుతుంది. 5 + 4 అంటే 9, 3 + 6 9, 1 + 2 3. కానీ మనకు రావాల్సింది ఎంత 4. చాలా సింపుల్ క్వశ్చన్స్. కొన్ని అయితే చెప్పే కదా 5 to 10 secondsలో అయిపోతాయి. అట్లా అని చెప్పి అన్నీ అవ్వట్లేదు, చూసారు కదా. వాట్ ఈస్ ద సెంటర్ యాంగిల్ ఆఫ్ ఎ సెక్టర్ విత్ అన్ ఆర్క్ లెంత్ ఆఫ్ 10 centimeters ఇన్ ఏ సర్కిల్ ఆఫ్. మీకు ఆర్క్ లెంత్ కి ఫార్ములా తెలిసి ఉండాలి. ఇది ఆర్క్. దీన్ని ఏమంటామంటే ఈ ఏరియా దీన్ని ఆర్క్ అంటాం ఈ మొత్తాన్ని మనకి. ఓకే దీనికి ఆర్క్ లెంత్ కి ఫార్ములా L ఈజ్ ఈక్వల్ టు θ/360 degrees ఇంటూ 2π రేడియన్స్. రేడియన్స్ లో అడిగాడు కాబట్టి ఈ పై తీసేసుకోవాలి మనం ఫస్ట్. పై అంటేనే రేడియన్, అర్థమైందా. ఇప్పుడు ఎంత వచ్చింది θ తెలియదు మనకి. 360 అలాగే ఉంచుతాం. 2 ఇంటూ ఓకే మనకి ఎంత ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు ఆల్రెడీ 10 అని ఇచ్చాడు. రేడియస్ ఎంత పై పక్కన పెట్టేసేయండి 5. ఓకే 2 5 జార్ 10. సో 0 0 క్యాన్సిల్ అవుతుంది. θ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చూడండి ఒకసారి 36. θ ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 10/5. పై ప్లేస్లో ఏం తీసుకోవచ్చు మనం 180 తీసుకోవచ్చు. పై ప్లేస్లో ఏం తీసుకోవచ్చు ఇక్కడ 180. సో 360/180 అంటే ఎంత 2 రేడియన్స్. ఓకే పై ప్లేస్లో ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ మనం 22/7 కాదు, రేడియన్స్ లో ఇచ్చాడు కాబట్టి 180 డిగ్రీస్ తీసుకోవాలి. ఓకే 36 ఇంటూ 10 బై పై ప్లేస్లో ఏం తీసుకోవాలి 180. సో ఆన్సర్ ఎంత 2 రేడియన్స్. ఓకే గుర్తుపెట్టుకోండి. tan 90 - a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది cot a. ట్రైగనామెట్రీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను అంతా అది. ఓకే ఆల్ సచిన్ టెండూల్కర్ సెంచరీస్ అంటూ ఒకటి ఉంటుంది, అర్థమైందా. లేదా ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటూ ఉంటుంది. ఆ డయాగ్రామ్ వేసుకొని మొత్తం 90 - θ ఇక్కడ ఉంటుంది. 90 + θ, 180 - θ, 270 + θ, 270 - θ, 360 + θ అంటూ 4 క్వాడ్రెంట్స్ ఉంటాయి. అది మొత్తం మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో ట్రిగనోమెట్రీలో. ఓకే cot a అవుతుంది. cot a ఈజ్ ఈక్వల్ టు √3 ఎప్పుడు అవుతుందంటే a ఈజ్ ఈక్వల్ టు 30 degrees ఉన్నప్పుడు. అంటే cot 30 degrees ఈజ్ ఈక్వల్ టు √3. ఓకే వాడు అడిగిందంతా sin a. sin a అంటే ఏమవుతుంది sin 30 degrees. sin 30 degrees అంటే 1/2. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. sin cot వాల్యూ తెలిస్తే ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ అన్ని తెలిస్తే చాలా సింపుల్ అండి. ఓకే x ఈజ్ ఈక్వల్ టు √7 అయితే x + 1/x వాల్యూ ఎంత అన్నాడు. x ఈజ్ ఈక్వల్ టు √7 మనకు కావాల్సింది x + 1/x అంటే √7 + 1/√7. ఓకే √7 ఇంటూ √7 అంటే 7. 7 + 1/√7 అంటే ఏమవుతుంది ఇది 8/√7. ఇక్కడ ఆప్షన్స్లో ఏది లేదు కాబట్టి పైన కింద మనం √7తో మల్టిప్లై చేద్దాం. 8√7/√7 ఇంటూ √7 అంటే 7. సో ఏమవుతుంది అది 8√7/7. అర్థమైందా చాలా సింపుల్. √7 ఇంటూ √7 మల్టిప్లై చేసుకోవడం 7 అవుతుంది. 7 + 1/√7 అంటే 8/√7. పైన కింద √7తో మల్టిప్లై చేసుకుంటే 8√7/7. చాలా హెల్తీ, పెన్ను కూడా పెట్టాల్సిన పని లేదండి.
సైడ్స్ 3:5 రేషియోలో ఉంటే ఏరియాస్ ఎంత అన్నాడు. ఏరియాస్ వాటికి స్క్వేర్స్ ఉంటాయండి. 3² 5² రేషియోలో ఉంటాయి. అంటే ఏ రేషియోలో ఉంటాయి? 9:25. సైడ్స్ 3:5 రేషియోలో ఉన్నాయట. అయినా ఏరియాస్ ఏ రేషియోలో ఉంటాయండి, వైశాల్యాలు. వాటికి స్క్వేర్స్ రూపంలో ఉంటాయి. అర్థమైనా? అలా కాకుండా 3D డైమెన్షన్లో అయితే వాల్యూమ్స్ అంటాడు. అప్పుడు వాల్యూమ్స్ అంటే వాటి క్యూబ్స్ రేషియోలో ఉంటాయి అన్నమాట. అంటే ఘనాల రేషియోలో ఉంటాయి. ఇవి వర్గాల రేషియోలో ఉంటాయి. చూడండి, ఇది స్క్వేర్ రూట్ అండి మొత్తానికి ఇట్లా వస్తుంది. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + √3/2 - √3. అర్థమైందా? ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందండి? దీనికంటే ముందే సరే, ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? ఇది పోతుంది, పైన అది పోతుంది కాబట్టి 2 + √3/2 - √3. పైన కింద అక్కడ నేను చేద్దాం, మనం అక్కడ నేను చేద్దాం. 2 + √3 అంటే ఏం లేదు, మైనస్ ఉంది కదా, ప్లస్తో మల్టిప్లై చేయడమే. సో a + b × a + b అంటే a + b హోల్ స్క్వేర్ అవుతుంది. a + b × a - b అంటే a² - b². 4 - √3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది. a + b హోల్ స్క్వేర్ ఏమవుతుందో చూడండి. a² ఎంత? 4 + b² ఎంత? 3 + 2ab 2 రోజులు 4 √3. కింద వాల్యూ 1 కాబట్టి అవసరం లేదు. అంటే ఇది ఏమవుతుంది? 7 + 4√3. x² వాల్యూ ఎంత? 7 + 4√3. x వాల్యూనే మనం చూద్దాం. దీని లోపలే రేషనలైజ్ చేసేసాం అనుకోండి. 2 + √3/2 + √3తో మల్టిప్లై చేస్తే లోపల ఏమవుతుందంటే a + b × a + b అంటే 2 + √3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది a - b × a + b అంటే a² - b². 2² అంటే 4 -3 అంటే 1 అవుతుంది. ఓకే, ఈ స్క్వేర్కి దీనికి క్యాన్సిల్ అయితే ఇది 2 + √3 అవుతుంది. దీని మీనింగ్ ఏంటి? x వాల్యూ 2 + √3, x² వాల్యూ 7 + 4√3. కానీ అడిగింది ఎంత? x² + x - 9. x² అంటే ఎంత? 7 + 4√3 ప్లస్ x అంటే ఎంత? 2 + √3 - 9. 7 + 2 9, 9కి 9కి క్యాన్సిల్. 4√3 + √3 అంటే 5√3. అర్థమైందా? చాలా సింపుల్, రేషనలైజ్ చేసాం అంతే మనం, అంతే. ఓన్లీ ఏం చేసాం? 2 - √3 పైన కింద మల్టిప్లై చేసాం. చేస్తే కింద వాల్యూ 1 అవుతుంది, పై వాల్యూ హోల్ స్క్వేర్ అంటే 2 + √3 అవుతుంది. ఇక్కడ నుంచి సింపుల్ చేసేయచ్చు. x 2 + √3 అంటే x² ఏమవుతుంది? 7 + 4√3 అవుతుంది. ఓకే, చాలా సింపులే. ఏ రేషియోలో ఉన్నాయట? 1:2:3:4 రేషియోలో ఉన్నాయట చతుర్భుజంలో కూడా. చతుర్భుజంలోని కోణాల మొత్తం ఎంత? చక్రీయ చతుర్భుజం కోణాల మొత్తం 360 డిగ్రీలు. x అనుకుంటే x + 2x + 3x + 4x = 360. 7, 9, 10. 10x = 360. స్మాలెస్ట్ యాంగిల్ అడిగాడు. x ఏమవుతుంది? 36 degrees. స్మాలెస్ట్ యాంగిల్ ఎంత? 36 degrees. చూడండి, ఇది కూడా అంతే. ట్రిగనామెట్రీ, బేసిక్ ట్రిగనామెట్రీ తెలిస్తే చాలండి. సీకెంట్ a = 13/5 ఇచ్చాడు. సీకెంట్కి రివర్స్ అయింది కాస్ a. కాస్ a = 5/13. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, ఇక్కడ యాంగిల్ తీసుకుంటే, థీటా తీసుకుంటే, కాస్ a అంటే ఏమవుతుందండి మనకి? అడ్జసెంట్ సైడ్ 5, 13 అవుతుంది. ఇదేమవుతుంది? 12 అవుతుంది. వీటి ట్రయాడ్స్ అంటారండి. ట్రయాడ్స్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు కావాల్సింది ఏంటి? సైన్ ఏ. సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. 12/12. సైన్ ఏ ఎంత అవుతుంది? 12/13. ఓకే ఓకే, అన్ని క్వశ్చన్స్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి హార్డ్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం మనం. ఈ క్వశ్చన్ హార్డ్ వచ్చింది ఫస్ట్. అంత హార్డ్ కూడా ఏం కాదు. ఒక దాంట్లో ఏమేమి ఉన్నాయట? రెడ్, బ్లూ, గ్రీన్. రెడ్, బ్లూ, గ్రీన్ ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయట? 3:4:6 రేషియోలో ఉన్నాయి. 20 రెడ్ బాల్స్ని యాడ్ చేశారట. 20 రెడ్ బాల్స్ని, 15 బ్లూ బాల్స్ని యాడ్ చేశారట. ఇవి ఎన్ని యాడ్ చేశారో తెలియదు. అప్పుడు రేషియో ఎంత అయిందట? 4:5:7.
నేను మీకు సింపుల్ షార్ట్ కట్ చెప్తానండి ఎలా చేయాలో. ఇది ఇంటూ ఇది చూసుకోండి, యాడ్ చేసింది కాకుండా ఫైనల్ ఏంటో చూసుకోండి. 4 4 జార్ 16 మైనస్ 15 అంటే ఎంత 1. 1 అనేది ఎంతకి ఈక్వల్ అవుతుందో చూడాలి. అప్పుడు ఏం చేస్తారండి, 1 అనేది ఫస్ట్ది థర్డ్ రో అయిపోయింది కాబట్టి సెకండ్ది థర్డ్ రో. సో దీన్ని మీకు తీసేస్తాను, వేరే కలర్తో పెడతాను, అర్థమవుతుంది. 20 ఇంటూ 5 15 ఇంటూ 4, 20 ఇంటూ 5 100, 15 ఇంటూ 4 అంతా 60. 1 అనేది 40కి ఈక్వల్ అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా చేశాను, ఫస్ట్ 3 ఇంటూ 5 15, 4 ఇంటూ 4 16, 16 మైనస్ 15 అనేది 1కి సమానమైంది. 20 ఇంటూ 5 100, 15 ఇంటూ 4 60. ఈ విధంగా చేయాలండి, షార్ట్ కట్ ఇది, అర్థమైందా. 3 ఇంటూ 5 ఎంత, సారీ 4 ఇంటూ 4 చూసుకున్నాం 16, 3 ఇంటూ 5 ఎంత 15. ఫస్ట్ థర్డ్ చూసుకోవాలి, తర్వాత సెకండ్ థర్డ్ చూసుకోవాలి, సేమ్ అంతే. ఫస్ట్ లైన్ థర్డ్ లైన్ చూసుకోవాలి, డిఫరెన్స్ క్రాస్ మల్టిప్లికేషన్. మళ్ళీ సెకండ్ లైన్ థర్డ్ లైన్ చూసుకోవాలి, అది ఎంత వచ్చిందో అంతకు సమానం. ఒక యూనిట్ 40కి సమానం అయినప్పుడు ఇది ఎంత అవుతుంది, 120 అవుతుంది, ఇది 160 అవుతుంది, ఇది 240 అవుతుంది. 43 120, 44 160, 46 240. ఇప్పుడు 120కి 20 కలిపాం, అర్థమైందా. కలిపితే ఇది ఏమవుతుందండి, 140 అవుతుంది. 160కి 15 కలిపాం, ఇది ఎంత అవుతుంది 75. 4 పార్టులు 140కి ఈక్వల్ అయింది. అంటే ఒక పార్ట్ ఎంతకి ఈక్వల్ అవుతుందంటే 35కి. ఇక్కడ ఉంది మొత్తం ఎంత 7 పార్ట్లు. 7 పార్ట్లు అంటే 35 ఇంటూ 7, 7 5 35, 7 3 21, 24 అంటే ఎంత, ఇది 245కి ఈక్వల్ అవుతుంది. కానీ ఇక్కడ ఒరిజినల్ ఎంత 240, అంటే ఎంత కలిపినట్టు 5 గ్రీన్వి కలిపినట్టు, అర్థమైందా. గ్రీన్ ఎన్ని కలిపినట్టు 5 కలిపినట్టు. దీన్ని ఉపయోగించి 1 యూనిట్ తెచ్చుకుందామండి. 1 యూనిట్ ఎంత అవుతుంది 40 అవుతుంది. 40 కాబట్టి ఇది 120, 160, 240. సో 120కి 20 కలిపాం కాబట్టి 140, 160కి 15 కలిపాం కాబట్టి 175. ఇంకా 4 యూనిట్లు అయ్యాయి. 4 యూనిట్ 140 అంటే ఒక యూనిట్ ఎంత 35. అప్పుడు 7 యూనిట్లు ఎంత 245. అంటే ఎంత కలిపినట్టు 5 యూనిట్, 5 గ్రీన్ బాల్స్ కలిపినట్టు. 240 ఉండే కాస్త 245 అయ్యాయి. పెట్రోల్ ధర 5% పెరిగింది. పెంపుకు ముందు ఎంత ఉందట 82 రూపాయలు ఉందట. పెంపుకు ముందు ఎంత ఉందట 82 రూపాయలు ఉంది. కానీ ఎంత పెరిగింది 5% ఇంక్రీజ్ అయింది. ఓకే, 5% ఏమైందండి ఇంక్రీజ్ అయింది. ఒక మనిషి ప్రతి నెల 3045 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. అతడి కారు ప్రతి లీటర్లకి 15 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అంటే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందో చూడాలి. 3045/15, 15 2 జార్ 30, 15 రెండు ఒకేసారి తెచ్చుకున్నాం కాబట్టి 203 కిలోమీటర్స్ అనే ఎంత 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 పెట్రోల్ ఖర్చు అవుతుంది 203 లీటర్స్ ఖర్చు అవుతుంది పెట్రోల్. ఇంతకుముందు 82 రూపాయలు ఉండేదట, కానీ ఇప్పుడు ఏమైందట ఒక 5% పెరిగిందట. సో 203 ఇంటూ అతను ఆ 5% పెరగడం వల్ల ఎంత ఎక్స్ట్రా ఖర్చు పెరిగింది అంటాడు. మామూలుగా అయితే 82 రూపాయలు, కానీ 5% అంటే 1/20, అర్థమైందా. 1/20 అంత మందం పెరిగింది. మామూలుగా ఇనీషియల్గా 82, కానీ పెరిగింది ఎంత 1/20. అంటే ఎంత వస్తుంది, ఇది 20 అంటే 4.1 వస్తుందండి. 203 ఇంటూ 4.1 అంటే 41 వేసుకోండి, తర్వాత మళ్ళీ పాయింట్ పెట్టుకోవచ్చు. 41 3 జార్ 123, 0 వస్తుంది కాబట్టి 2 దించుకుంటాం. 41 2 జార్ 82, అర్థమైందా. ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఒకసారి చూడండి, 120 82, ఇక్కడ 1 యాడ్ చేస్తుంది, సారీ 83. 832.3 అప్రాక్సిమేట్లీ ఎంత 832 రూపీస్. సింపుల్ అండి. మైలేజ్ 15 కిలోమీటర్లు ఇస్తుందట. అతను 3045 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాడంటే ప్రతి నెల ఎంత ఖర్చు చేస్తున్నాడు 203 లీటర్లు ఖర్చు చేస్తున్నాడు. 203 లీటర్లు ఇంటూ ఒక్కొక్క లీటర్ ఎంత 82 రూపాయలు. కానీ పెరిగింది ఎంత ఓన్లీ 5. మనం అడిగింది ఓన్లీ నెలవారీ ఖర్చు ఎంత పెరిగింది అన్నాడు. ఓకే, 5% కాబట్టి 1/2 పెరిగింది, 832.3 రూపీస్. ఓకే.